ప్రాయశ్చిత్త దీక్ష ముగించిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? హలో, సురేంద్ర, చెప్పండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. రేపు 10 గంటలకు ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నట్లు సమాచారం అందింది. దీనికి సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో హిందూ మతానికి సంబంధించినటువంటి సనాతన ధర్మం గురించి ఆయన అనేక సార్లు ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని ఆయన అనేక మార్లు కోరినటువంటి వాతావరణం ఉంది. అయితే మరోవైపు ఇటు తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో ఏదైతే నెయ్యి కల్తీ వ్యవహారంకు సంబంధించినటువంటి గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనేక తీవ్ర విమర్శలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇటు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా అనేక మార్లు ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇటు పవన్ సూచనల పట్ల కూడా ఇటు హిందూ సంఘాలు కూడా అన్ని హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఈ రోజు ఇటు తిరుమలకి చేరుకున్నటువంటి అలిపిరి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 4 గంటలకి ఇటు ఖచ్చితంగా 4 గంటలకి ఇటు అలిపిరి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకి ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఇటు రేణుగుంట ఎయిర్పోర్ట్ కి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి అయితే కాలిమ నడుకన తిరుమలకు బయలుదేరేందుకు ఇటు అధికారులు ఇటు పోలీసులు కూడా భారీగా మోహరించి ఇటు రోప్ పార్టీతో సహా ఇక్కడ భారీగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఇటు కాలి నడకన పైకి వెళ్లేందుకు కూడా ఇటు ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీవారి పాదాల వద్ద శ్రీవారి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి కాలినడకన వెళ్తాడా లేదా వెహికల్ వెళ్తాడా అనేది కూడా ఒక ఆందోళనకరంగా అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఏ కాలినడకన వెళ్తాడా లేదంటే వెహికల్లో వెళ్తాడని కూడా మరోపక్క ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి కూడా పవన్ కళ్యాణ్ అయితే అలిపిరికి చేరుకున్నారు. అయితే అలిపిరికి చేరుకున్నటువంటి ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే ఉందో ఈ ప్రాయశ్చిత్త దీక్షకి సంబంధించినటువంటి ఈ యొక్క 13 రోజుల పాటు దీక్షలో భాగంగా రేపు ఈ రోజు రాత్రికి ఇక్కడికి చేరుకొని ఇక్కడ తిరుమల అలా బస చేసి రేపు ఉదయం ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షను అయితే కూడా విరమించుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క 2 రోజుల పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే తిరుమలలో తన ప్రాయశ్చిత్త దీక్షని పూర్తిగా విరమించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పర్యటనలో భాగంగా ఇటు లడ్డు కౌంటర్, అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాద కేంద్రం, ఆ యొక్క వెంగమామ కాంప్లెక్స్ కూడా ఆయన పూర్తిగా పరిశీలిస్తారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా చర్చిస్తారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా తనిఖీ చేస్తారు. అయితే అక్టోబర్ 3వ తేదీన తిరుపతికి వచ్చి ఆ తిరుపతిలో ఉన్నటువంటి వారాహి సభను కూడా మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఈ యొక్క వారాహి సభలో ఈ యొక్క సనాతన ధర్మాన్ని గురించి కూడా మాట్లాడతారని కూడా ఇప్పటికే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క తిరుమల తిరుపతి భగవాన్ వెంకటేశ్వర స్వామి ఎంతో ప్రజలు హిందువుల యొక్క మనోభావాలను కాపాడేందుకు ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టినట్టుగా కూడా అనేక సార్లు ఈ యొక్క పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష మొదలు పెట్టారో ఆ రోజు నుంచి కూడా పలు ఆలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శుద్ధి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలని కడగడం, అక్కడ శుద్ధి చేయటువంటి పరిస్థితులు కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినటువంటి వాతావరణం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు విరమణ దీక్షకు సంబంధించి ఈ యొక్క దీక్ష విరమించుకునేందుకు ఇటు తిరుమలకి చేరుకోవడం కలియుగ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ యొక్క లడ్డు కలిసి కూడా ఇక్కడ హిందువుల మనోభావాలు అనేక మంది వేల కోట్ల మంది ఈ యొక్క దేవాలయానికి వస్తుంటూ ఇక్కడ మన రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వెళ్తుంటారు. కాబట్టి గత ప్రభుత్వంలో ఇటు ఈ లడ్డుకు ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క దీక్షని మొదలుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్
రేపు ఈ యొక్క ఆ దీక్ష విరమణ కూడా చేయబోతున్న నేపథ్యంలో ఇటు కాలినడకన అక్కడికైతే వెళ్ళేటువంటి ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికైతే పోలీసులు ఇక్కడికి అలిపిరి వద్దకు వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి గోశాలని సందర్శించి అక్కడ ఉన్నటువంటి శ్రీవారి మెట్టు వద్ద వరకు ప్రత్యేక ప్రస్థానికైతే వెళ్తున్నారు. అయితే రోడ్డు మార్గాన్ని వెళ్తారా లేదా వెహికల్ పైకి వెళ్తారా అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు, ప్రజలు, ఇటు పోలీసులు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. కొంత సమాచారం మేరకు అయితే కాలినడకనే వెళ్తారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇటు విజిలెన్స్ కు సంబంధించి ఇటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా కాలినడకనే వెళ్తారని, అదే మరోవైపు కుటుంబ సభ్యులు కూడా వచ్చున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి కాలినడకన వెళ్లేదానికి కొన్ని భక్తుల్ని ఏవైతే ఆపి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దానివల్ల ఏదన్నా వెహికల్ లో పంపించేటువంటి పరిస్థితి ఏదన్నా ఉంటుందని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు. అయితే మొత్తం మీద కూడా ఇటు పవన్ కళ్యాణ్ అలిపిరి నుంచి అయితే చాలా వరకు కూడా నడిచి వెళ్తారని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షకి సంబంధించి తిరుమల 3 రోజుల పాటు ఇక్కడ బస చేసి 2 రోజులు ఇక్కడ తిరుమలలోనే నిద్ర చేస్తారు. నిద్ర చేసిన తర్వాత 3వ రోజు ఇక్కడ వారాహి సభ నిర్వహించిన తర్వాత మళ్ళీ తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా పూర్తి సన్నాహాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అలిపిరి వద్ద పవన్ కళ్యాణ్కి వారి కుటుంబ సభ్యులకి స్వాగతం పలికారు. అయితే స్వాగతం పలికిన నేపథ్యంలో మరి కాసేపట్లో మరి ఏ మార్గాన వెళ్తారా అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, అటు భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇటు నాయకులు, పోలీసులు కూడా ఎంతో ఆసక్తిగా ఏ మార్గాన వెళ్తారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఇక్కడ అలిపిరి వద్ద అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ అలిపిరి వద్ద ఒక సందడి వాతావరణం, ఒక హడావిడి వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పొచ్చు.